ఎక్కడి భజన కట్టుకుంటేవమ్మా? ఒక సన్యాసికి ఒక సన్యాసికి ఒక సన్యాసికి సర్వరాజ్యమున్ ఏదో మాట పట్టింపు మేరకు చేదారచి బిడ్డతో నిన్ను మహోరణ్యము పాల్చేసి కూటికి గుడ్డకుగా నిమిటి వీటం ముచ్చగా ఏమవుచు నమ్మిక సేవింతువో నమ్మిక సేవింతువో ఎల్లి తల్లి కొరగా కానలేవింతయో ఆ ఆ ఆ తల్లి, నీవు నాకు ప్రాణదానము చేసినందులకు నీకు నేను ఎక్కువేమైనా ప్రత్యుపకారము చేయలేను. పడతి పడతి నీ విషయము మా గురునితో వాదించి 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 ఏమనయ్యా? నీ రాజ్యము మీకిప్పుడే ఇప్పించదారము. ఒకనితో నపత్తుల్ని నలుగొంగుల్ ముడి వేయందని ఏమి నీవా ప్రజలను వాచింపుమో నీ కుమారుడు నీ చేతికి నైన వెల్క అత ఆరోహించు నీ గద్దపై అట్టింపించమంది రాజ్యము నీ పతికే ఇప్పించమంది ఏము. ఒట్టి మాయదారి వాడైన నీ మొగని విషయం చెప్పను. చెప్పిన ప్రయోజనం లేదమ్మా. రారాజు బిడ్డవు నీవి కడగండ్లు పడ్డకు నీ కర్మమేమి కానింటమ్మా. నా వెంటరము నీ దురంతమంతయు మా గురువు గారితో చెప్పి ఈ సొమ్ము వదలే వేయమని తెరంగు అనరించిందా. ఏలనమ్మా నీకు ఈ బాధ? నక్షత్రేశ్వర, బ్రహ్మచారి చాపల్యమని నీవిట్లాడితివి కానీ ధర్మం మించుకైనా నువ్వు యోచింపవైతివే. రాజ్య భోగములను అనుభవించినప్పుడు పతి పూజ్యుండును, కాలవశముని ఏదేని కష్టం సంప్రాప్తమైన చో జాడ్యుండునా. పతి అనుసరణే కదా సతిత్వం నాకు మూలము. చూడు, జరుగందేరదు దేహయాత్రయును బిచ్చం బెత్తినంగాని. నక్షత్రేశ్వర, జరుగన్నేరదు దేహయాత్రయును బిచ్చం బెత్తినంగాని. దుష్కరి చర్మంబులే కానీ పైకి తగు వస్త్రం వేతియో లేదు.
కష్టపురమా కష్టపు వల్ల కాడా ఇక రూపం చెప్పగరారు అట్టి మాదిర్ భర్త తన మేన కట్టుకొని భక్తి గౌరీ పూజింపదే ఆ అయ్యయ్యో, నేడెంత జలపానమునకైనా నువ్వు నోచుకోలేకపోతుంది. నక్షత్రుడు బతుకుడు ఎట్లు, లోహితుడు ఎట్లు జీవించును. నాథ, ఆకలి దప్పల వలన ముప్పు తొలగి నక్షత్రేశ్వరుడును లోహితాసుడును సురక్షితముగానే ఉన్నారు. ఇదిగో ఈ ఫలము భుజింపుడు స్వామి. దేవి, ఈ ఫలములు ఎట్లొచ్చినవి? ఎట్లా వచ్చినవా? మా అమ్మ పూర్వ పుణ్యం వలన వచ్చినవి. అట్లే కావచ్చును. దేవి, నాకు ఆకలి దప్పులు అడిగినవి. మనము నేటి రేయి నిద్రింప ఇక్కడనే ఒక వృక్షము కలదు. దానిని ఒక మునేశ్వరు వల్ల ఎరిగి తిని. నాథ, ఆ వటవృక్షం ఇంకెంత దువ్వున ఉన్నది స్వామి? అది చూడము. వాడిన పొండుటాకులు, వాడిన పొండుటాకులు ఇలాపై పవనాగతి రాలుచుండే
ఎడియో కప్పిళమ్ములు విచిత్రముగ తలకిందులవుసు వేలాడెడు కొమ్మలను ఇసుగులను తమ పొట్టల కింద ఊదుకొలుసు ఉడలపై విలాసముగా ఊయలలు గడి కూతిపాయముల్ నాథ, ఈ అడవి ఎక్కడో కాల్చున్నది. పరమేశ్వర శ్రీమన్మహాయజ్ఞమూర్తి జగద్దాల రక్ష విశాలోక శిక్ష పురాలోక తేజో విరాజి కృపాళో భవదివ్య చారిత్రమున్నంత నేనెంత దానం సురారాజ్య నీ అందు వేదంబులన్నాల్గు జన్మించుట చేసి జాత వేదేతు నిన్ను పూజింతు నీ చేత శిష్టాలి కర్మంబులెల్ల ప్రవర్తింపు దేవా ఏ వేళలన్నిచ్చ సత్యవ్రతారూఢుడౌ శ్రీ హరిశ్చంద్ర భూపాలి ఇల్లాలి నైతే నిమిషంబులోన భగద్వాలి కాలంబులన్ మాపుమా విధిహోత్ర ముని స్తోత్ర పాత్ర నమస్తే నమస్తే నమః. నాథ, నీ సత్యారుడవులు కదా, మనమందరము బ్రతికితిమి స్వామి. అట్లే కావచ్చును. నక్షత్రేశ్వర సాధించి మీ ముచ్చట్లు బయలుదేరు. నక్షత్రేశ్వర అదిగో గంగా నది ఘోషం వినపడుతున్నదయ్యా. హరిపాదో భవనోట నా జలమునందు ఆప్లావం చేసిన గురు పంకంబులడంగు మీ కనుసు ఆ గోసించెడన్ చూడా బొందుర గంధాచల గంధవా కవిచలోతుం గోర్మిజ లేతరేతర సంఘటన జాయమాన తదరోధోక్రాంత ఘోరార్పటన వినువేదే మినుకు మినుకు మినుకంచు కనపడునదే అదే 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 విశ్వేశు దేవాలయగ్రని మధ్యోనుత గోపురగ్ర వినస గంగేయ శూండంబు సుమా అట అట నట భీమ జటా బిటంక వినుటన్ మందాకిని నిమ్నగా కనకాంబో చెప్పు మిద్దయోయాల ప్రభాకాంత కిలో చాంతామయ శంకరా
దేవా ఓం నమ శివాయ. హర మహాదేవ శంభో శంకర పరమేశ్వర పరంధామ జగములనన్నిట కరుణతో బ్రోతువే సకల కళాలకును నాథుడవౌదువే పరమేశ్వర ఓం నమ శివాయ. జగములనన్నిట కరుణతో బ్రోతువే సకల కళాలకును నాథుడవౌదువే సతతము నీ నామ స్మరణములే ఈశా సతతము నీ నామ స్మరణములే ఈశా సకల శుభములను నొసగవే దేవా సకల శుభములను నొసగవే దేవా శంభో మహాదేవా సదా శివ గంగాధర శంకర శంభో మహాదేవా దేవా దేవా ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో హర హర మహాదేవ శంభో